60 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుని అద్భుతంగా మాట్లాడేలా మేం చేస్తాం. వెంటనే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్‌కి జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. సార్తో మాట్లాడు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, హంపి చూసుకుంటే ఇండియాలోనే ఒక ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. మరి ఇప్పుడు గోవాలో మనం కొన్ని దోపిడీలు దుర్మార్గాలు చూస్తూనే ఉంటాము ఎప్పటికప్పుడే. అలాగే ఇప్పుడు హంపి కూడా తయారైపోతుందా అంటే రీసెంట్గా వచ్చినటువంటి న్యూస్ని బట్టి కూడా మనం అనుకోవచ్చు. ఒక్కసారి ఆ కేసు గురించి మాట్లాడితే సార్. ఇప్పుడు గోవా వేరేనండి. గోవాలో అది చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం కాదు, ఓన్లీ అది మామూలుగా హాలిడే సెంటర్, రిలాక్స్ అవ్వడానికి పోయేది. ముఖ్యంగా గోవాకి హంపికి తారతమ్యం చాలా ఎక్కువ ఉంది, పొంతనే లేదు. ఎందుకంటే ఇది పుణ్యక్షేత్రంతో పాటుగా విజయనగర సామ్రాజ్యాన్ని ఏలిన శ్రీకృష్ణదేవరాయలు పాలించిన మహాప్రదేశం. అదే కాకుండా చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం. అక్కడున్న శిలలు కానీ శిల్పాలు కానీ 1000 ఏండ్లకు తరబడి నుంచి అట్లే చెక్కబడ్డాయి. గొప్ప క్షేత్రం అది. సో గోవా ఏముందండి, గోవాలో సాయంత్రం అయితే పోతారా. ఇంకొకటి, గోవాలో నార్కోటిక్ డ్రగ్స్ ఎక్కువ సేవిస్తారు, డ్రింక్స్ సేవిస్తారు. అసలు గోవాకి ఎందుకు వెళ్తారా అంటే తాగడానికి అంటారు. సో తాగి తందనాలు ఆడతారు. అదే కాకుండా గోవాలో ముఖ్యంగా లోకల్స్ ఎవరైతే ఉన్నారో, ఈ రెస్టారెంట్లోళ్ళు, బార్లోళ్ళు, ఈ నార్కోటిక్స్ అమ్మేవాళ్ళు, వీళ్ళందరినీ కూడా ప్రజల్ని మోసం చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు. అదేవిధంగా ఈ తాగిన మత్తులో మహిళలు ఉంటే వాళ్ళను రేప్ చేస్తున్నారు, డబ్బు కోసం వాళ్ళని చంపుతున్నారు. దాదాపు 10-12 ఏళ్లలో 200 పైచిలుకు మందిని చంపారనేది నిజం. అది ఇన్వెస్టిగేషన్లో కూడా తేలుతుంది. అది ఇన్వెస్టిగేషన్లో కూడా గోవా అంత పకడ్బందీగా చేరకపోవడానికి కారణం ఏమంటే ఆ రాత్రిపూట అఫెన్సెస్ జరగడము, గోవా బీచ్లు చాలా దూరంగా ఉండటము. అదొకటే కాకుండా ఎవరైతే గోవాకి వెళ్తారో అక్కడ చనిపోయిన వాళ్ళు విదేశాలలో ఎక్కువ ఉన్నారు. అది కాకుండా వాళ్ళని ఇన్వెస్టిగేషన్ ఫాలోఅప్ చేయటం లేదు. సో దానివల్ల చాలా కేసులు వీగిపోతున్నాయి. ఇంట్రెస్టింగ్గా కూడా పోవటం లేదు, విట్నెస్ కూడా అంత ఇదిగా చెప్పటం లేదు. అందువల్ల ఇక్కడ క్రైమ్ రేట్ ఎక్కువ. ఇకపోతే హంపీలో ఎప్పుడు ఇటువంటిది జరగలేదు. హంపీలో జనరల్గా ఎవరు పోయినా కూడా, నేను కూడా మధ్యనే 6 నెలల క్రితం ఒకసారి వెళ్ళొచ్చాను. హంపి చాలా గొప్ప క్షేత్రం, చూడాల్సింది ప్రతి ఒక్కళ్ళు జీవితంలో చూడాల్సిన మహాక్షేత్రం. అదే కాకుండా శిల్పకళ, బహుశా భారతదేశంలో ఇటువంటి శిల్పకళ ఎక్కడా లేదు. అంత గొప్ప ఏకశిలా రథం, అదేవిధంగా అన్ని విగ్రహాలు కూడా చాలా గొప్పవి. ఒకే పెద్ద రాతిలో శిల్పం చెక్కడం అంటే గొప్ప విషయం. అది నడుస్తుంది ఆ రథం, అటువంటి గొప్ప రథాన్ని చెక్కారు. ఇటువంటి శిల్పకళ చాలా ఉంది. ఒకానొకప్పుడు ప్రపంచ చరిత్రలో ఈ హంపి మహానగరం రతనాలు రాసులుగా పోసి అమ్మినటువంటి గొప్ప క్షేత్రం అది. సో అక్కడ ఈ మధ్యకాలంలో అంటే నిన్న ఒక మర్డర్ జరగడము చాలా విషాదకరం. ఏమంటే అక్కడ మామూలుగా హంపి క్షేత్రంలో 6 గంటలైతే అందరినీ పోలీసు వారు కానీ, అక్కడున్న గార్డులు కానీ, లేదు మిగతా వాళ్ళు కూడా బాబు వెళ్ళిపోండి అంటూ ఉంటారు. ఎందుకంటే నైట్ లైఫ్ ఉండదు అక్కడ. హంపిలో ఏమీ నైట్ లైఫ్ ఏముండదు. ఎక్కడో గెస్ట్ ఎక్కడుంటే గంగావతిలోనో ఇంకోళ్ళ దగ్గరనో గెస్ట్ హౌసెస్ ఉంటాయి, గెస్ట్ హౌసెస్లో ఉంటారు. మళ్ళీ ఉదయం చూడని ప్రదేశాలు ఏమన్నా ఉంటే చూసి మరుసటి రోజు వెళ్ళిపోతారు. అదేవిధంగా కొన్ని పూటకోళ్ళు లాగా కొందరు ఇండ్లలో ఆశ్రయం ఇచ్చి భోజనాలు పెడతారు, హోమ్ స్టే ఏర్పాటు చేస్తారు. మొన్న ఏమైందంటే ఒక అమెరికన్, ఒక ఇజ్రాయిలీ ఉమెన్, ఇంకొక ఉత్తరప్రదేశ్ వాళ్ళొకరు, ఒరిస్సా వాళ్ళొకరు ఇక్కడ ఆ ఇంట్లో ఆశ్రయం పొందారు. వాళ్ళు భోజనం చేసుకున్న తర్వాత 11 గంటల సమయంలో వాళ్ళకు ఏదో మంచి మూడ్ వచ్చింది. పక్కనే, చాలా దూరం కూడా కాదు, పక్కనే తుంగభద్ర నది ప్రవహిస్తూ ఉంది. మంచి వెన్నెల్లో అమెరికన్కి గిటార్ వాయించాలన్నటువంటి కోరిక వాయిస్తూ ఉంటే, ఇక్కడెందుకు పొలం నదీ తీరాన్ని కూర్చొని గిటార్ వాయిద్దామని పోయి గిటార్ వాయించుకుంటా వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు 11 గంటల మధ్య. అందులో ఆ ఇంటి ఓనరు ఆమె కూడా వచ్చింది, 29 ఏళ్ల మహిళ. ఆమె వాళ్ళతో పాటు వచ్చి 5 మంది కూర్చొని ఈ పాటలు పాడుకుంటూ ఉంటే అక్కడికి 4, అదే గంగావతికి సంబంధించిన 5 మంది ముద్దాయిలు వాళ్ళు వచ్చి ముందు పెట్రోల్ పంపుకు పోయే దారి ఏదంటే ఆమె లోకల్ మహిళ చెప్తుంది ఈ విధంగా పోండి అని. వాళ్ళు పోయినట్టు తార్చాడి వెనక్కి వచ్చి
వీళ్ళని కొట్టి డబ్బులు 100 రూపాయలు డబ్బులు ఇమ్మని అడిగితే ఆ డబ్బులు లేదని చెప్తే ఆ ముగ్గురు మగవాళ్ళని ఈ అమెరికన్ని తర్వాత ఈ ఒరిస్సా అతన్ని ఇంకొక అతన్ని గంగా నదిలోకి తోసేసి తుంగభద్ర నదిలోకి తోసేస్తారు. వీళ్ళిద్దరు అమ్మాయిల్ని తీసుకొని పక్కకి వెళ్ళి వీళ్ళు రేప్ చేస్తారు 5 మంది. సో వాళ్ళల్లో ఎవరైతే ఒరిస్సా అతను ఉన్నాడో అతను చనిపోతాడు. తర్వాత మిగతా వాళ్ళిద్దరూ బయటకు వస్తారు. దీన్ని నిన్న మొన్న ఎఫ్ఐఆర్ కట్టారు. తర్వాత వీళ్ళల్లో 4 ముద్దాయిల పేరు కూడా గంగావతి, మల్లేషు, కేతన్, మోహన్, చన్నదాస, ఈ 4 కూడా అరెస్ట్ చేశారు. ఇంకొక ముద్దాయి ఉంది. వీళ్ళు తాగిన మత్తులో వీళ్ళ దగ్గర డెకాయిటీ చేయాలని, ఎందుకంటే వీళ్ళు ఏదో పోతూ ఉంటే పెట్రోల్ అయిపోతుందేమో బండిలో, అయిపోతే ఇక్కడ పాటలు పాడుతూ రోడ్డు పక్కనే గంగా నది, అదే మన నదీ తీరాన పాటలు పాడుతూ ఉంటే అది విని అక్కడికి వచ్చి ఇన్స్టేనియస్గా వాళ్ళని తోయడం జరిగింది. చంపాలనే ఉద్దేశం లేదు, తోశారు. ఆయనకి ఈత రాదు కాబట్టి చనిపోయి ఉండొచ్చు బహుశా. మిగతా ఇద్దరిని కూడా రేప్ చేసి బహుశా ఇది గొప్ప కేసు. ఈ మధ్యకాలంలో ఎప్పుడు కానీ ఆ గంగావతి దగ్గర కానీ లేక ఈ హంపీలో కానీ ఎప్పుడు జరగలేదు, ఏ సంఘటన జరగలేదు. ఇది మొదటిది, బహుశా ఇదే చివరిది కావచ్చు. ఎందుకంటే డెఫినెట్గా ఇటువంటి కేసుల్లో ఏమైనా మళ్ళీ పునరావృతం కాకుండా పోలీసులు గట్టి చర్యగా తీసుకుంటేనే డెఫినెట్గా, ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి క్షేత్రం ఇది. డెఫినెట్గా పోలీసులు అలర్ట్గా ఉంటారనేటువంటిది కోరుకుందాం. ఈ కేసులో కూడా ఎవరైతే ఈ 5 మంది ముద్దాయిలు ఉన్నారో వాళ్ళలో ఎవరికైనా ఒకరికి ఉరిశిక్ష రావాలి. ఇట్లాంటి జరిగితే తప్ప మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా ఉంటుంది. ఇటువంటి పర్యాటక కేంద్రాన్ని మనం రక్షించిన వాళ్ళం అవుతాం. ఇతర దేశాల్లో కూడా మనకు చెడ్డ పేరు రాకుండా ఉంటుంది. అంటే సార్ ఇందులో ఒక ఆవిడ ఫారినర్ అని చెప్తున్నారు కదా, విక్టిమ్ ఉన్నారు ఆవిడ. అవును, ఫారినర్ని ఇట్లా రేప్ అటెంప్ట్ చేయడం అనేది అది కేసు ఎలా ఉంటుంది అంటారు? మామూలుగా ఇండియన్ లా అండి. మీరు ఏ దేశంలోకి మనం పోయినా, మన దేశంలోకి ఎవరైనా వచ్చినా, మన దేశంలో లా ఆఫ్ ది ల్యాండ్ అంటే ఏ దేశంలో మనం పోతామో ఆ దేశం యొక్క చట్టాన్ని మనం అతిక్రమించేదానికి లేదు. దానికి పరిబడి దాని లోపలనే మనం శిక్ష విధించడం కానీ కేసులు ఇన్వెస్టిగేట్ చేయడం కానీ జరుగుతుంది. ఏదేమైనా అటువంటి పుణ్యక్షేత్రాలు ఇలాంటి జరగడం అనేది బ్యాడ్, చాలా ఇది. అదే కాకుండా దేశానికి చెడ్డ పేరు వస్తుందండి. అది కూడా ఇక్కడ కాదు, ఫారినర్స్. అవును. థ్యాంక్ యూ.